పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు మీకు కనబడట్లేదా? ఒక్కసారి బేరీ చేసుకోండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. వాళ్ళు 10 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం. వాళ్ళు 10 ఏళ్లలో 30,000 కోట్లు రుణమాఫీ 30,000 కోట్లు దాటలే వాళ్ళది. మేము 11 మాసాలు 21,000 కోట్లు ఇచ్చాం. ఇది ఎంత లగడ చేస్తున్నాం. మీరు ఆ 400 ఎకరాల భూమి విషయంలో వచ్చిన 10,000 కోట్లు రుణమాఫీకే వాడాం. అది చేయకూడదు. 400 ఎకరాల్లో మంచి మంచి కంపెనీలు వచ్చి కట్టడాలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తారా బాబు అంటే వినే పరిస్థితి లేదు. మాకు ఉద్యోగాలు వద్దని, వాళ్ళొద్దని వీళ్ళొద్దని చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకుందామో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రముఖమైన గౌరవ స్థానంలో ఉన్నప్పుడన్నా కనీసం మాట్లాడి, ఎన్నికలప్పుడు మళ్ళీ ఎన్నికలు మాట్లాడుకుందాం. రోజు కులము మతము మళ్ళీ రజాకాల జమానా వస్తారు. ఎందుకు వస్తాయా రజాకాల జమానా? అంత కోరిక ఎందుకు నీకు రజాకాల జమానా రావాలని? మళ్ళీ ఏ రకంగా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది, సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉన్నాడు. మర్చిపోయిన సబ్జెక్ట్ రజాకాలు గుర్తు చేస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ గెలిస్తే రజాకాలు వస్తారు. ఎంత ఆశ్వాసంగా మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఏమిటి? ఎప్పుడో అంతరించిపోయిన రజాకాల వ్యవస్థ ఏంటి? ఎట్లా వస్తుంది? ఇంత దిగజారు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇది మంచి పద్ధతి కానే కాదు. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నిజంగా కూడా మాలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి. మేము సిద్ధంగా ఉన్నాము సరిదిద్దుకోవడానికి. సలహాలు ఇవ్వండి. 60,000 ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక 20,000 ఇవ్వండి అని అడగండి. ఇద్దాం. ఉద్యోగాలు కావాలి రాష్ట్రంలో, అభివృద్ధి కావాలి రాష్ట్రంలో, డబ్బులు కావాలి. ఎవరివ్వాలి? కేంద్రం వారి బాధ్యత కాదా డబ్బులు ఇవ్వడం? లెక్కలతో సహా చెప్పాం. ఏ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత నిధులు వస్తున్నాయి, వారి నుంచి ఎంత వాటా వాళ్ళకి పోతా ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనం కట్టే దాంట్లో, మనం తెచ్చుకునే దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది. అది ఎందుకు మాట్లాడరు మీరు? మేము ఇంత కట్టాము, మాకు ఇంతే వస్తుంది అని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీ బాధ్యత కూడా. మీకు కూడా ఓట్లేశారు సికింద్రాబాద్ ప్రజలు. కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మీ ఇద్దరి బాధ్యత కూడా. మీరు బాధ్యతను గుర్తెరగకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు సంఖ్యనే లేదు. మున్సిపల్లో ఎవరు ఓట్లు వస్తాయని ఆశించి మీరు నిలబడరు. అది స్పష్టంగా చెప్పాలి. మీరు ఎక్కడి ఓట్లు కొనుక్కుందామని నిలబడ్డరు, ఎక్కడి ఓట్లు దొంగలిద్దామని మీరు నిలబడ్డరు. అసలు ఏ ఓట్ల ఆధారంగా నిలబడ్డరు? ఈ రకమైనటువంటి అసలు మాట్లాడండి మీరు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ రాష్ట్రంలో. కుల సర్వే అనేది దేశ చరిత్రలో ఎవరు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. ఆషామాషి కాదు. 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో విద్యా ఉపాధులు ఇస్తామనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేసింది. మీ సభ్యులు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా? బీసీ నాయకులు ఢిల్లీలో మీటింగ్ పెడితే వచ్చిన పాపన పోయినరా మీరు? కిషన్ రెడ్డి గారు రారు. బండి సంజయ్ రావచ్చు కదా, బీసీ బిడ్డ కదా, వచ్చి సంఘీభావం ప్రకటించవచ్చు కదా. 45 మంది ఎంపీలు వచ్చారు. వివిధ పార్టీలకు చెందినట్టు ఎంపీలు వచ్చారు. దేశంలో ఉన్నట్టు వివిధ పార్టీకి చెందిన 45 మంది ఎంపీలు వచ్చి సంఘీభావం ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఎంపీలు, అందులో బీసీ ఎంపీలు రాకపోవడం
మీకు ఏం ప్రేమ ఉంది బీసీల మీద? ఎందుకు మాట్లాడతారు మీరు బీసీల గురించి ఇవాళ? ఇవన్నీ మానుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారు ఇన్ని అవకాశాలు వచ్చి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఏమీ చేయనివాడుగా మిగిలిపోవద్దు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. బండి సంజయ్ గారు, అరవింద్ గారు బీసీ బిడ్డలు, టీఆర్ఎస్లో బాగా అనుభవం గడించినటువంటి మా ఈటల రాజేంద్రన్న కూడా బీసీ బిడ్డ పోయినరు. ఏం వెలగబెడుతున్నారు మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉండి? ముద్దిరాజులో ముద్దు బిడ్డ మా ఈటల రాజేంద్ర గారు 42% రిజర్వేషన్ ఎందుకు మాట్లాడరు? కేంద్రంలో దాన్ని అఫీషియల్గా మనం స్టాంప్ వేయించుకుందామంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీకు బీసీల ఓట్లు అడిగే హక్కు ఎక్కడది? మీకు బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడది? ఇలా కాంగ్రెస్లో అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇలా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని మేము ఛేదించుకోగలిగినాం. 56% బీసీలు చెప్పగలిగినాం, అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం, 42% రిజర్వేషన్ చట్టం చేయగలిగినాం. ఇవన్నీ బీసీలు గ్రహిస్తూ ఉన్నారు. రోజు పొద్దున్న లేస్తే ఇలాంటి మీ స్థాయికి చాలా చిన్నవి ఈ చోటా మోటా కులం మొత్తం మాటలు బంద్ చేయండి. చరిత్రలో ఏదైనా గొప్ప కార్యక్రమం చేసే ప్రయత్నం చేయండి.